వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 30, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. 1. MiG-29 యుద్ధ విమానాలలో ప్రవేశపెట్టిన ఆశ్రమ్ అంటే ASRAM క్షిపణి భారత వైమానిక దళం యొక్క ఏ సామర్థ్యాన్ని పెంచుతుంది? ఏ. సముద్ర నిఘా, బి. ఎయిర్ కాంబాట్, సి. కార్గో రవాణా, డి. గ్రౌండ్ అటాక్. సమాధానం బి. ఎయిర్ కాంబాట్. ASRAM అనేది గాలి నుండి గాలికి ప్రయోగించే క్షిపణి. ఇది పాత R-73 క్షిపణులను భర్తీ చేస్తుంది మరియు 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. 2. ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్ల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన కోరింగా వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిషా, బి. తమిళనాడు, సి. ఆంధ్రప్రదేశ్, డి. కేరళ. సమాధానం సి. ఆంధ్రప్రదేశ్. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్ వద్ద సుమారు 20,000 ఆలివ్ రిడ్లే తాబేళ్ల గుడ్లను సంరక్షించినందున ఈ అభయారణ్యం ఇటీవల వార్తల్లో నిలిచింది. 3. సముద్ర గర్భాన్ని అంటే ఓషన్ ఫ్లోర్ ను మ్యాపింగ్ చేయడం కోసం నాసా ఏ సంస్థతో కలిసి స్వాట్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? ఏ. ఇస్రో భారత్, బి. ఈఎస్ఏ యూరప్, సి. సిఎన్ఈఎస్ ఫ్రాన్స్, డి. జాక్సా జపాన్. సమాధానం సి. సిఎన్ఈఎస్ ఫ్రాన్స్. స్వాట్ అంటే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ. ఇది అమెరికా మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా చేపట్టిన మిషన్. 4. నాసా యొక్క IXPE మిషన్ ఇటీవల ఏ సూపర్నోవా అవశేషాలపై అధ్యయనం చేసింది? ఏ. క్రాబ్ నెబ్యులా, బి. RCW86, సి. కాసియోపియా ఏ, డి. టైకో. సమాధానం బి. RCW86. 2000 నాటి RCW86 సూపర్నోవా నిర్మాణం మరియు పరిణామంపై కొత్త విషయాలను కనుగొనడానికి IXPE అధ్యయనం చేసింది. 5. 2026లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఏ దేశంతో రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకున్నారు? ఏ. యుఏఈ, బి. సౌదీ అరేబియా, సి. కువైట్, డి. ఖతార్. సమాధానం డి. ఖతార్. మిసైల్ ముప్పులను మరియు డ్రోన్ వ్యవస్థలను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ మరియు ఖతార్ మధ్య ఈ రక్షణ ఒప్పందం కుదిరింది. 6. చాగోస్ ద్వీప సమూహం సార్వభౌమాధికారం విషయంలో మాల్దీవులు ఏ దేశ ప్రతిపాదనను వ్యతిరేకించారు? ఏ. బ్రిటన్ యూకే, బి. ఫ్రాన్స్, సి. మారిషస్, డి. అమెరికా. సమాధానం ఏ. బ్రిటన్ యూకే. చాగోస్ ద్వీపాలను మారిషస్కు అప్పగించాలనే యూకే ప్లాన్ను మాల్దీవులు వ్యతిరేకించారు. 7. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదరన్ రీజియన్ చైర్మన్గా 2026-27 కాలానికి ఎవరు నియమితులయ్యారు? ఏ. ఆర్. దినేష్, బి. టివి నరేంద్రన్, సి. రవిచంద్రన్ పురుషోత్తమన్, డి. చంద్రజిత్ బెనర్జీ. సమాధానం సి. రవిచంద్రన్ పురుషోత్తమన్. దక్షిణ భారత పరిశ్రమల సమాఖ్య చైర్మన్గా 2026-27 కాలానికి రవిచంద్రన్ పురుషోత్తమన్ బాధ్యతలు స్వీకరించారు. 8. భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ శక్తి ప్రధాన ఉద్దేశమేమిటి? ఏ. అంతరిక్ష పరిశోధన, బి. మహిళల భద్రత మరియు సాధికారత, సి. డిజిటల్ విద్య, డి. రైతుల సంక్షేమం. సమాధానం బి. మహిళల భద్రత మరియు సాధికారత. సంబల్ అంటే భద్రత మరియు సామర్థ్య అంటే సాధికారత అనే 2 విభాగాల ద్వారా మహిళా అభివృద్ధికి ఈ మిషన్ కృషి చేస్తుంది. 9. దమన్గంగా నదిని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై అధికారులు ఏ సూత్రాన్ని వర్తింపచేస్తున్నారు? ఏ. సస్టైనబుల్ డెవలప్మెంట్, బి. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, సి. ప్రికాషనరీ ప్రిన్సిపల్, డి. పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్. సమాధానం బి. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్. కాలుష్య కారకుడే చెల్లించాలి అనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కలుషితం చేసే పరిశ్రమలపై జరిమానాలు విధించారు. 10. చైనా ఇటీవల ఏ వ్యూహాత్మక ప్రాంతం సమీపంలో J-6 డ్రోన్ల సమూహాన్ని మోహరించింది? ఏ. గాల్వన్ వ్యాలీ, బి. దక్షిణ చైనా సముద్రం, సి. తైవాన్ జలసంధి తైవాన్ స్ట్రీట్, డి. సెంకాకు ద్వీపాలు. సమాధానం సి. తైవాన్ జలసంధి. వివరణ: పాత సోవియట్ MiG-19 డిజైన్ ఆధారంగా రూపొందించిన J-6 డ్రోన్లను తైవాన్ సమీపంలోని ఫుజియాన్ ప్రావిన్స్లో చైనా మోహరించింది. 11. ఆర్బీఐ విడుదల చేసిన పేమెంట్స్ విజన్ 2028 ప్రధాన లక్ష్యమేమిటి? ఏ. నగదురహిత ఆర్థిక వ్యవస్థ, బి. భద్రమైన మరియు సమ్మిళిత డిజిటల్ చెల్లింపులు, సి. క్రిప్టోకరెన్సీ నియంత్రణ, డి. విదేశీ రుణాల తగ్గింపు. సమాధానం బి. భద్రమైన మరియు సమ్మిళిత డిజిటల్ చెల్లింపులు. భారత్లో డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితంగా మరియు అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే దీని లక్ష్యం. 12.
భారత సైన్యం ప్రవేశపెట్టిన శౌర్య స్క్వాడ్రన్ దేనిని సూచిస్తుంది? ఏ. గూఢచారి విమానాలు, బి. డ్రోన్ ఆధారిత యుద్ధ విభాగాలు, సి. క్షిపణి రక్షణ వ్యవస్థ, డి. సైబర్ సెక్యూరిటీ టీం. సమాధానం బి. డ్రోన్ ఆధారిత యుద్ధ విభాగాలు. యుద్ధ ట్యాంక్ యూనిట్లతో కలిసి పనిచేసే ఈ ప్రత్యేక డ్రోన్ విభాగాలు నిఘా మరియు దాడులకు ఉపయోగపడతాయి. 13. ఇటీవల భూకంపం సంభవించిన హోన్షూ ద్వీపం ఏ దేశంలో ఉంది? ఏ. ఇండోనేషియా, బి. ఫిలిప్పీన్స్, సి. జపాన్, డి. దక్షిణ కొరియా. సమాధానం సి. జపాన్. జపాన్లోని అతిపెద్ద హోన్షూ ద్వీపం తూర్పు కోటన ఇటీవల 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 14. భారతదేశపు 3వ చీతా నివాసంగా అభివృద్ధి చెందుతున్న వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్, బి. గుజరాత్, సి. మధ్యప్రదేశ్, డి. ఛత్తీస్గఢ్. సమాధానం సి. మధ్యప్రదేశ్. కునో మరియు గాంధీసాగర్ తర్వాత మధ్యప్రదేశ్లోని వీరాంగన దుర్గావతి రిజర్వ్ చీతాల కోసం 3వ ఆవాసంగా మారుతుంది. 15. ఫుట్బాల్ చరిత్రలో 900 గోళ్లు సాధించిన ప్రపంచంలోనే 2వ పురుష క్రీడాకారుడు ఎవరు? ఏ. క్రిస్టియానో రొనాల్డో, బి. లియోనెల్ మెస్సీ, సి. నెయ్మార్ జూనియర్, డి. కైలియన్ ఎంబాపే. సమాధానం బి. లియోనెల్ మెస్సీ. అర్జెంటీనా స్టార్ మెస్సీ 900వ గోల్ మైలురాయిని దాటి ఈ ఘనత సాధించిన 2వ ఆటగాడిగా నిలిచారు. మొదటి వ్యక్తి రొనాల్డో. 16. ఐఏఎఫ్ అభివృద్ధి చేసిన దేశీయ మొట్టమొదటి హెలికాప్టర్ లాంచ్డ్ డ్రోన్ సిస్టమ్ పేరేమిటి? ఏ. వాయుబాన్, బి. గరుడ, సి. నేత్ర, డి. ఆకాష్. సమాధానం ఏ. వాయుబాన్. హెలికాప్టర్ నుండి నిఘా ఉంచడానికి మరియు దాడులు చేయడానికి ఐఏఎఫ్ ఈ సిస్టమ్ను రూపొందించింది. 17. ప్రపంచ పియానో దినోత్సవాన్ని వరల్డ్ పియానో డేను ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు? ఏ. 28 మార్చ్, బి. 29 మార్చ్, సి. 30 మార్చ్, డి. 27 మార్చ్. సమాధానం బి. 29 మార్చ్. సంగీత వాయిద్యమైన పియానో ప్రాముఖ్యతను గుర్తించడానికి ఏటా మార్చి 29న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 18. 5వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని రకాల సాంప్రదాయ పరీక్షలను ట్రెడిషనల్ ఎగ్జామ్స్ను రద్దు చేసిన దేశమేది? ఏ. భారతదేశం, బి. భూటాన్, సి. నేపాల్, డి. శ్రీలంక. సమాధానం సి. నేపాల్. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా విద్యా సంస్కరణల భాగంగా 5వ తరగతి వరకు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 19. రష్యా నుండి అదనంగా 5 S-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఏ దేశం ఆమోదం తెలిపింది? ఏ. చైనా, బి. భారతదేశం, సి. టర్కీ, డి. ఇరాన్. సమాధానం బి. భారతదేశం. రక్షణ కొనుగోలు మండలి DAC రష్యా నుండి 5 అదనపు S-400 స్క్వాడ్రన్ల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20. ప్రపంచ యువ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఏ రాష్ట్రానికి చెందిన స్తుతి ప్రధాన్ ఎంపికయ్యారు? ఏ. అస్సాం, బి. అరుణాచల్ ప్రదేశ్, సి. సిక్కిం, డి. మణిపూర్. సమాధానం సి. సిక్కిం. సిక్కింకు చెందిన యువ నాయకురాలు స్తుతి ప్రధాన్ ఈ పార్లమెంట్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. 21. ప్రపంచ శాంతికి చేసిన కృషికిగాను గ్రాండ్ ప్రైజ్ అందుకున్న తెలంగాణ మంత్రి ఎవరు? ఏ. కెటి రామారావు, బి. జూపల్లి కృష్ణారావు, సి. హరీష్ రావు, డి. పోచారం శ్రీనివాస్రెడ్డి. సమాధానం బి. జూపల్లి కృష్ణారావు. తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రపంచ శాంతి సహకారానికి ఈ పురస్కారం వరించింది. 22. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన కరోలినా మ్యారిన్ ఏ క్రీడకు చెందినవారు? ఏ. టెన్నిస్, బి. టేబుల్ టెన్నిస్, సి. బ్యాడ్మింటన్, డి. స్క్వాష్. సమాధానం సి. బ్యాడ్మింటన్. స్పెయిన్కు చెందిన దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కరోలినా మ్యారిన్ గాయం కారణంగా ఆటకు వీడ్కోలు పలికారు. 23. ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహకం కోసం భారత ప్రభుత్వం పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ఏ. 2027, బి. 2028, సి. 2030, డి. 2026. సమాధానం బి. 2028. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు వినియోగాన్ని పెంచడానికి ఈ పథకాన్ని 2028 వరకు పొడిగించారు.
24 ప్రభుత్వం మరియు రక్షణ రంగ ఉద్యోగులకు సులభంగా హోమ్ లోన్ అందించడం కోసం గృహసుగం పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ. ఆర్బీఐ, బి. ఎస్బీఐ, సి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి, డి. ఎల్ఐసి. సమాధానం సి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్హెచ్బి. డిఫెన్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుండైనా హోమ్ లోన్ పొందేందుకు ఎన్హెచ్బి దీనిని ప్రారంభించింది. 25 దేవీ కేల్బై పేట ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకునే సాంప్రదాయ పండుగ? ఏ. కేరళ, బి. గోవా, సి. కర్ణాటక, డి. మహారాష్ట్ర. సమాధానం బి. గోవా. వివరణ: గోవాలోని ముల్గావ్ గ్రామంలో ఈ వార్షిక యాత్ర ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. 26 గర్భవతుల్లో సమయం కంటే ముందే జరిగే ప్రసవాలను ప్రీటర్మ్ బర్త్స్ను ఏఐ ద్వారా గుర్తించడానికి ప్రారంభించిన ప్రోగ్రాం పేరేమిటి? ఏ. మాతృశక్తి, బి. గర్భిణి, సి. సురక్షిత ప్రసవం, డి. ఆయుష్మాన్ భారత్. సమాధానం బి. గర్భిణి. బయోటెక్నాలజీ శాఖ ప్రారంభించిన ఈ ప్రోగ్రాం తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని ఏఐ సాయంతో మెరుగుపరుస్తుంది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.